హలో అందరికీ ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లలు ఇఫా చికెన్ చూసారంట షార్ట్స్లో. సో నన్ను చేయమంటే నేనైతే ఇఫా చికెన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. అండ్ చాలా సింపుల్గా అనిపించింది చూస్తే రెసిపీ. అండ్ నేనైతే ఫస్ట్ చికెన్కి ఉప్పు, కారం, పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి పట్టించి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవడమే. అందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఇంకా సపరేట్గా గిన్నెలో అయితే ఆయిల్ ఏం వేయట్లేదు. ఇంకా స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవడమే. దాన్ని మూత పెట్టేస్తే అది అలాగే ఉడికిపోతుందన్నమాట. సో ఇంకా మనకైతే నిజంగా అసలు కలపడానికి కూడా పెద్దగా అవసరం కూడా ఉండదు. జస్ట్ అలా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ ఇది ప్రిపేర్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన ఇఫా చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గార్లిక్ చీజ్ మైనీస్ అనమాట. ఇది ఉడికేలోపు మనం అది ప్రిపేర్ చేసుకుందాం. అండ్ చూసారు కదా, నేనైతే ఏం వాటర్ కానీ ఏది వేయలేదు. జస్ట్ అది అలా మూత పెట్టి అలా పెడితేనే చికెన్లో ఉన్న వాటర్ ఇంకా పెరుగు అన్నీ మిక్స్ అయ్యి అలా బయటకు వస్తుందన్నమాట. సో అది ఉడుకుతూ ఉంటుంది. మనమైతే మైనీస్ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా దాంట్లోనే కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం మిరియాల పొడి, ఆ తర్వాత మధ్యలో చికెన్ని అలా అలా కలుపుతూ ఉండండి, మళ్ళీ మాడిపోతుంది కదా అందుకని. అండ్ ఇంకా తర్వాత చీజ్ క్యూబ్ అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చితే అలానే వేసుకోండి, లేదంటే నేనైతే పీసెస్గా చేసి వేసాను అనమాట. సో ఇంకా చీజ్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అండ్ కొంచెం షుగర్ వేసుకోవాలి. అంటే లిటిల్ బిట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఎప్పుడు ఉంటుందన్నమాట, నెయ్యి కోసం అనేసి అది తీసి వేశాను. బయట నుంచి కొనుక్కొచ్చింది అయితే కాదు. సో ఇంకా అదైతే వేస్తున్నాను. దీనివల్ల నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. నేనైతే ఆయిల్ స్కిప్ చేశాను, అసలు ఆయిల్ అనేదే వేయలేదు. అండ్ దీన్ని మిక్సీ చేసేస్తే చూసారు కదా, మనం చీజ్ గార్లిక్ మైనీస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూసారా, టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి. అసలు స్మెల్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎగ్స్ వేస్తే ఎలానో ఉంటుందేమో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకా మన చికెన్ కూడా అక్కడ రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి మూత తీసి దాని మీద లైట్గా అలా 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 స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా కాదు, మీ ఇష్టం ఎంత అంటే అంత వేసుకోండి, మీరు తినేంత. నేనైతే నిజంగా నిండా మొత్తం దాని నిండా ఇలా కప్పేశాను అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ చూద్దాం టేస్ట్ కూడా బాగుంటుందేమో అనేసి మొత్తం అలా వేసేసాను. అండ్ ఇంకా ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టేసేయండి. ఇంకా తర్వాత 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అయితే చూడడానికి యమ్మీగా కనిపిస్తుంది అనమాట. అంటే అందులో చీజ్ వేస్తాం కదా, అది కొంచెం లైట్గా మెల్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అండ్ నేనైతే మా పిల్లలు చూపించారనమాట షార్ట్స్, అందులో చూసి చేస్తున్నాను ఇఫా చికెన్ అని. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియోలో కూడా నేను చేసింది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, చూడడానికి అసలు ఎంత యమ్మీగా కనిపిస్తుంది. అసలు అలా చూస్తుంటేనే ఇలా తీసుకొని తినేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా లేట్ ఎందుకనేసి ఇంకా మా పిల్లలైతే మమ్మీ తినేద్దాం అనేసి తినడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ యాజ్ యూజువల్గా మా బాబుకే పెడతానని తెలుసు కదా ఎప్పుడైనా. సో మా బాబు అయితే తింటున్నాడు అనమాట. వాడికి నచ్చితే చాలు, ఇంక అందరికీ నచ్చినట్టే అనమాట. వాడి టేస్ట్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తాడంటే అంత పర్ఫెక్ట్గా చెప్తాడు. అండ్ ఇంకా తిన్న తర్వాత నాకైతే చాలా టెన్షన్ అనిపించింది, కానీ నిజంగా తిన్న తర్వాత మమ్మీ నిజంగా బాగుంది అని చెప్పాడు. జంపర్ మే బంపర్. ఇంక ఈసారి మా పాపకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు తను కూడా ఎక్స్ప్రెస్ చెయ్యలేనంతగా తినిందనమాట, అంత బాగా నచ్చింది. అండ్ ఇంకా నా వంతు నేను కూడా తిన్నాను కదా, అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. చాలా సింపుల్గా జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో అయిపోయింది. అంత ఈజీ రెసిపీ అనమాట ఇదైతే. అండ్ ఇంకా నేనైతే కొంచెం మైనీస్ మిగిలితే మా పిల్లలకి పెట్టానమాట. ఇంకా అందులో చికెన్ని అద్దుకొని తింటున్నారు. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఇంకా ఎక్కువగా అద్దుకుంటే మాత్రం. ఇంకా ఫస్ట్ టైం మా వారు కూడా వీడియోలో బాగుందని చెప్తున్నారు. నార్మల్గా ఎప్పుడు చెప్పరు అలాగా అసలు వీడియోస్లో కూడా. అండ్ తనకు కూడా బాగా నచ్చింది కాబట్టి వీడియోలో బాగుందని చెప్తున్నారు. ఇంకా వీడియో తీయడం అయిపోయింది అని చెప్పగానే ఆ చికెన్ మీద ఏదో దండయాత్ర చేసినట్టే తినేసారనమాట మా వాళ్ళంతా. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇఫా చికెన్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. నిజంగా నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి మా వాళ్ళందరూ బాగుంది అని చెప్తే. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.